డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఎక్కడ నీకు తాళిబొట్టు తెచ్చుకున్నాను. దేనికి 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 తెచ్చుకున్నావు? తాళి కట్టించుకుంటే ఇల్లాలవుతాను. ఇల్లాలైతే తల్లవచ్చుగా. ఎవరితోనే ఎవరితో కట్టించుకుంటావు? ఏమిటే ఎందుకు పడాయి చెప్పు. కాబోయే మొగుడి పేరు చెప్పకూడదంటగా. కాబోయే మొగుడా అంటే నా బావా? చంపేస్తా నా బావ జోలికొస్తే. బావా నా సొంతం, నా ఊపిరి, నా ఆయుష్, నా సర్వస్వం. రవి నా కోసమే పుట్టాడు, నేను రవి కోసమే పుట్టాను. మధ్యలో వచ్చిన దానివి నీకెలా దక్కుతాడనుకున్నావే? వెళ్ళు, వెళ్ళిపో. గంగా ప్లీజ్ గంగా, నన్ను వెళ్ళగొట్టొద్దు. నాకిక్కడే ఉండాలని ఉంది. మీ అందరితోనూ ఉంటాను. వీల్లేదు, నీ చూపు ఇంకా బావ మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళిపో. గంగా గంగా, కావాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత తూచి తూచి అనేసి నేను పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏమిటి ఇద్దరం చేసుకుందామా? ఏ దేశం నుంచి వచ్చావే నువ్వు? ఏ ధర్మం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలిసిన ధర్మం ఒకటే, రవిని పెళ్లి చేసుకోవాలి. ఒక బిడ్డకి తల్లిని కావాలి. అమ్మా అని పిలిపించుకోవాలి. నిన్ను అక్కని కూడా పిలుస్తాను. మొహమా, అప్పుడే వరసలు కూడా కల్పిస్తున్నావా? నువ్వు మామూలు ఆడదానివి కాదే. నువ్వు మొండివైతే నేను జగమొండిని. నేను ఇలా బ్రతకనిచ్చా బావ నాకు దక్కడు. నీ ప్రాణం తీస్తాను. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తెల్ల దగ్గరికి తీసుకురా. దాని పీడ నేను వదిలిస్తా. నమ్మేశావా? ఊరికి తమాషా చేశాను. బావ నీకు కావాలి, నాకు కావాలి. ఆ పోచమ్మ తల్లే మన తగు తీర్చాలి. పోచమ్మ తల్లంటే సముద్రం ఒడ్డున కొలువున్న అమ్మ. బావ మన ఇద్దరిలో ఎవరికి దక్కాలో ఆ అమ్మే తెలుస్తుంది. వస్తావా? సరే, నేను యాక్షన్ తీసుకుంటాను సార్. ఓకే సార్, అలాగే సార్. ఓకే ఓకే సార్, మాతో కంప్లైంట్ సార్. వాట్ ఇస్ దట్ కంప్లైంట్? మా నల్లోని పోలీస్ స్టేషన్ గోడకి టింగ్ 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 పోయకూడదన్నావు సార్. పొయ్యి మరి పోసా సార్. నువ్వు ఎప్పుడు చూసావురా? ఏంటి చూసి ఆడు కూడా పోసాడండి. నేను పోలేదు, పొద్దువరకు అంతే. తప్పురా అంటే నన్ను ముసిలాడు అన్నాడు. నువ్వు ముసలుడు కాకపోతే మన మీద బాలుడివా? గురించి తీసుకొచ్చా. వచ్చావా? ఈవిడే పోచమ్మ తల్లి. కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. దానికి ఈత రాదు. నువ్వు నీళ్లలో దూకి దాన్ని కాపాడు. దూకి తీరాలి. అదిగో రవిచంద్ర వస్తున్నాడు. అతను రాగానే నువ్వే దాన్ని నీళ్లలోకి తోసావని చెప్తాను. ఇక జన్మలో నీ ముఖం చూడడు, నీ మెడలో తాళి కట్టాడు. దూకు, దూకు, దాన్ని కాపాడు. దూకు.
చూడరా జలకన్యను చూడు. ఉంది ఉంది అంటే ఉందో లేదోననే మీమాంసలో తన్నుకు చచ్చావు కదరా అనుమాన బిడ్డ. చూడరా సాగర కన్యను తనివి తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది, పరిశ్రమించింది. దీని సాయంతో బంగారం సంపాదించాలా, కోట్లకు పడగెత్తాలా? ఏమే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న ఆ నావకు దారి చూపిస్తావా? చూపించను. చూపించకపోతే చస్తావు. వేస్ట్ మామయ్య, అది మొండిది, నీ మాట వినదు. లింగరాజు, తను మూసుకో. ఏమిటి ఏమిటి నీ అహంకారం? ఆ రవిచంద్రగాడు వచ్చి నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే. నీకు 1000 ఘడియలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. పదండి పదండి. నిన్ను మోసం చేసినందుకు కోపం వచ్చిందా? లేదు, నీ జీవితం ఇది అని తెలిసి బాధపడుతున్నాను. వద్దు, నా కోసం కన్నీళ్ళు పెట్టొద్దు. నేను నీతోనే ఉండాలన్న ఆశతో నిజం దాచాను. నేను చెలకన్యనని తెలిస్తే నన్ను వెళ్ళగొడతారని అన్నాతనని చెప్పాను. నీ జీవితంలోకి వచ్చి నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బంగారు, చందమామ కథలు చదివి ఒంటి కన్ను రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ కలలు చెదిరిపోయేవి. నేను చందమామలో చదవని కథవు నువ్వు, కలగా చెదిరిపోని అద్భుతానివి నువ్వు. నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. గంగా, నీ ప్రేమ పానకంలో నేను పుడకని నన్ను మన్నిస్తావా? నా ప్రాణాలు కాపాడిన దేవత వినుము. నేను నిలవెల్పుగా కొలుచుకుంటాను. మీ ఇద్దరి పెళ్లి చూడాలనుంది. నా కోరిక తీరుస్తారా? తీరుతుందే సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహార్లు. వాళ్ళిద్దరూ 7 అడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్ళాలా, ఆ బంగారు నాకు దారి చూపాలా. దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తానే. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉన్నాడు. ఒకసారి మృత్యుముఖం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన మృత్యుంజయునిరా. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఉరి తీయిస్తా. వీళ్ళిద్దరిని తీసుకుని కట్టిపడేయండి. ఇప్పటికైనా తెలిసిందా మా శక్తి ఏమిటో? వీళ్ళందరూ బతికుండాలి అంటే మేమడిగిన సాయం నువ్వు చేయాలి. చేస్తాను. వాళ్ళని చెయ్యొద్దు. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు, వీళ్ళిద్దరిని ఈ రిమోట్ తో పేల్చేస్తాను. జాగ్రత్త. రే లింగరాజు, వెంటనే బోట్స్ ని డ్రైవర్ సిద్ధంగానే ఉంది మామ. బంగారు రాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్లకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద,
నీ కాళ్ళకు నేను మొక్కాల. అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా. నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. బావా, గతంలో మంత్రగత్తె చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. కానీ సరే, ఏమే నన్ను బలిచ్చి బంగారం సొంతం చేసుకుందాం అనుకున్నావా? ఒరేయ్, కృతజ్ఞుడా! ఆ సాహస వీరుడు చేతిలో నీకు చావు తప్పదు. నిధిని సంపాదించాలంటే నరబలి కావాలని నాకు తెలిసే. పదండి. సాహసవీర, నాకు ద్రోహం చేసిన ఆ దుర్మార్గుడి అంత చూడు. నీకు విజయం సిద్ధిస్తుంది. జై భవానీ.